లోకజనులైన వారులారా, మీ అందరికీ ఈ ఉదయకాలమున నా శుభాశిస్సులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాను. లోక ప్రజలైన వారులారా, ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక దేవుడు. ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. ఆ దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు అంటే తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించాడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా తన కోసం జీవించాలని, తనకు ఆనందం కోసమే జీవించాలని సృష్టించాడు. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త ఒక్కడే. అంతేగాని ఈ లోకంలో ఉన్న దేశాలలో కొందరు మనుషుల చేత పూజించబడుతున్న దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా సృష్టికర్తలు కానే కాదు. దేనికి అంటే ఆయా దేవతలకు, ఆయా దేవుళ్లకు వారి నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత సర్వశక్తి లేదు. అందుకే వారు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తలు కాదు. ఇంకా వారు ఏ నరుల చేత అయితే ఆరాధించబడుతూ ఉన్నారో, పూజించబడుతూ ఉన్నారో వారిని కూడా ఆయా దేవతలు, దేవుళ్ళు సృష్టించలేదు. ఈ లోకాన్ని సృష్టించింది ఒకే దేవుడు. ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. ఒకవేళ ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల చేత దేవతలుగాను, దేవుళ్ళుగాను పిలువబడుతున్న వారు ఈ లోకాన్ని కనుక సృష్టించి ఉంటే, వాళ్ళ నోటి మాటలు పలికి వారందరూ కలిసి వారి నోటి మాట పలికి ఈ లోకాన్ని కనుక సృష్టించి ఉంటే, ఈ లోకంలో జీవిస్తున్న నరులైన వారిని అందరినీ కూడా వారు లోపరుచుకోవడానికి, తమ నరులుగా ఏలటానికి ఆయా దేవతల మధ్య, ఆయా దేవుళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వారి నరులను వారు కాపాడుకోవటం కోసం వాళ్ళు లోకంలో విపత్తులను సృష్టిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వేరే నరుల నిమిత్తము, వారి నిమిత్తము లోకంలో విపత్తులను సృష్టించటము, వేరే నరులను చంపటము, వాళ్ళకి రోగాలను, వ్యాధులు కలగచేయటము, ఇలా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆయా దేవతలు, దేవుళ్ళు కనుక ఈ లోకాన్ని సృష్టించి తన జనులను కాపాడుకోవటం కోసం అలా చేస్తారు. అందుకే వారిలో ఎవరు కూడా సృష్టికర్తలు కారు. వారిలో ఎవరు కూడా వారిని పూజిస్తున్న నరులను వారు సృష్టించలేదు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని సృష్టించాడు. మీరందరూ కూడా ఒకే దేవుని జనులు అని నేను మీకు చెప్తున్నాను. మరి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడంటే, మీరందరూ కూడా తన కోసం జీవించాలని, తన ఆనందం కోసం జీవించాలని సృష్టించాడు. మిమ్మల్ని సృష్టించినప్పుడు మిమ్మల్ని ఎలాగ సృష్టించాడంటే, ఒక ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులైన వారు వారి సంతానాన్ని ఎందుకు కంటారంటే, వారి కోసం మాత్రమే జీవించడానికి, వారి ఆనందం కోసం మాత్రమే వారి సంతానం జీవించాలని వారు కోరుకొనియే తల్లిదండ్రులైన వారు సంతానాన్ని కంటారు. అలాగే దేవుడు కూడా తండ్రిగా ఈ భూలోకంలో తన జనులైన వారిని సృష్టించుకొని తన ఆనందం కోసం మాత్రమే జీవించాలని దేవుడు సృష్టించాడు. తన కోసం మాత్రమే లోక జనులైన అందరూ కూడా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకోసం మాత్రమే జీవించాలి. భూలోక నరులైన మీరు మీకోసం జీవించడానికి దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు. మీ శరీరం కోసం జీవించడానికి దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు. మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు అంటే తన కోసం మాత్రమే జీవించడానికి సృష్టించాడు. తన ఆనందం కోసం మాత్రమే జీవించడానికి సృష్టించాడు. సృష్టికర్త అయినా, ఉన్నవాడు అయినా, అనువాడు అయినా
దేవుడు. ఆ దేవుడే ప్రేమ స్వరూపి. ఆ దేవుడు సదా ఉండు దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆ దేవుడే యెహోవా దేవుడు. ఆ దేవుడే తన నోటి మాట పలికి తన సర్వసృష్టిని సృష్టించాడు. తన నోటి మాటలను పలికి, ఒక మాట పలికితే ఒక సృష్టి కలుగుతుంది. అలాగా దేవుడు తన సర్వసృష్టిని సృష్టించుకున్నాడు. సర్వశక్తిమంతుడిగా తన సర్వసృష్టిని సృష్టించుకొని సర్వసృష్టికర్తగా ఏలుతూ ఉన్నాడు. తన సర్వసృష్టిలో ఉన్న లోకాలను అన్నిటినీ కూడా, ఈ భూలోకంలో నరులను ఎలాగైతే సృష్టించాడో మరికొన్ని లోకాలలో కూడా దేవుడు తన కోసమే, తన ఆనందం కోసమే దేవతలను, దేవుళ్ళను కూడా సృష్టించాడు. వారు తన కోసం జీవించాలని, తన ఆనందం కోసం జీవించాలని. ఇదే లోకజనులైన వార్లారా, మరి దేవుడు మీరు తన కోసం జీవించడానికి, తన కోసం మాత్రమే జీవించడానికి, తన ఆనందం కోసం మాత్రమే జీవించడానికి దేవుడు మీకు మెదడునిచ్చాడు. దేవుడు మీకు మెదడునిచ్చి మెదడులో జ్ఞానాన్ని ఉంచలేదు. మీరు ఎలాగ జీవించాలో ముందుగా దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు మీ మెదడుకి. ఇంకా మిమ్మలను సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే మీకు ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేసే జ్ఞానాన్ని కూడా దేవుడు ఇవ్వలేదు. దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు కనుక మెదడికంటూ కోరికలు, ఫీలింగ్స్ లేవు. అవును, మెదడికంటూ కోరికలు, ఫీలింగ్స్ లేవు. మీరు ఇష్టపడే వారిని, మీరు చూసేవారిని, మీకు పరిచయమైన వారిని మెదడు తనకై తాను ఇష్టపడుతూ వారిని ప్రేమిస్తూ, ప్రేమ గురించి జ్ఞానాన్ని కలిగి ఉండదు. తనకై తాను ప్రేమ గురించి, కోరికల గురించి ఆలోచించదు, ఫీలింగ్స్ గురించి ఆలోచించదు మీ మెదడు. ఎందుకంటే దేవుడు మీకు మెదడుని మీ ఆధీనంలోనే ఉంచాడు. దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీకు ఉపయోగపడటానికి మాత్రమే దేవుడు మెదడుని ఇచ్చాడు. మీరు దేనికోసం ఉపయోగించుకుంటే దానికోసం ఉపయోగపడే రీతిగానే దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. మీరు దేని కోసమైతే వాడుకుంటారో మీ మెదడుని, దానికోసం ఉపయోగపడే రీతిగా దేవుడు మీ మెదడుని మీకు ఇచ్చాడు. సృష్టించి మీ ఆధీనంలోనే ఉంచాడు పూర్తిగా. మీ మెదడికంటూ కోరికలు, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. మీ మెదడికంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. దేవుడు మీ మెదడికి దేనికి బానిస కాని రీతిగానే దేవుడు సృష్టించి మీకు ఇచ్చాడు. అంటే మీరు మీ శరీరాలకు ఉండ ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటారో వాటి రుచులకి కానీ, వారి మత్తులకు కానీ, వాటి మత్తులకు కానీ, వారి శరీరాలకు కానీ మీ మెదడు తనకై తాను ఇష్టపడి కోరుకుంటూ వాటికి బానిస కాదు. వాటి గురించి పదే పదే ఆలోచించదు, పదే పదే కోరుకోదు. కోరికలు లేవు మీ మెదడుకి. జ్ఞానమే లేదు కనుక, సొంత జ్ఞానం లేదు కనుక అందుకే మెదడు కోరుకోదు. వాటికి బానిసైపోయి వాటిని కోరుకోదు. మీకు పరిచయమైన వారి గురించి, మీకు తెలిసిన వారి గురించి వారిని ఇష్టపడదు. సొంత జ్ఞానం లేదు కనుక వారిని ఇష్టపడదు, వారిని కోరుకోదు. కోరికలు లేవు, ఫీలింగ్స్ లేవు. మెదడికంటూ మీరు చూసేవి, తనకేం కావాలో వాటిని మీరు చూసినప్పుడు మీ మెదడు తనకై తాను ఒక మనిషిలాగా కోరుకోదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని కోరుకోదు. వాటి గురించి ఆలోచించదు, వాటి గురించి ఫీల్ కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీకు మేలుకరమైన మెదడునే దేవుడిచ్చాడు. మీరు ఆలోచించి జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయలేదు. ఆ శక్తిని దేవుడు మీ మెదడుకి ఇవ్వలేదు. మీ మెదడు తనకై తాను సొంతగా ఆలోచించలేదు. తనకై తాను సొంతగా కోరుకుంటూ మిమ్మల్ని జీవింప చేయలేదు. మెదడై తనకై తాను కోరుకుంటూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని కోరుకోదు. దేనిని కోరుకోదు. మెదడికంటే కోరికలు లేవు కనుక. దేవుడు మీ మెదడుని మీరు ఎలాగిచ్చాడంటే మీరు మీ నోటిని
మాట్లాడటానికి ఎలాగైతే మీరు ఉపయోగించుకుంటారో అలాగే మీ మెదడును కూడా మీరు ఆలోచిస్తూ జీవించడానికి ఉపయోగపడే రీతిగానే దేవుడు మీకు మెదడునిచ్చాడు. పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు. మీ నోటిని దేవుడు మీ ఆధీనంలో ఎలాగైతే పూర్తిగా ఉంచాడో అలాగే మెదడును కూడా పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు. సృష్టికర్త అయిన దేవుడు, ఉన్నవాడు అయిన అనువాడైన దేవుడు. అలాగెందుకు దేవుడు మీకు మేలుకరమైన మెదడునిచ్చాడు, మెదడుని పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు అంటే మీరు అందరూ కూడా తన కోసం మాత్రమే జీవించాలని నిర్ణయించాడు. అందుకే మీకే మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ మీరు ఎలాగ పుట్టారు, ఎవరు సృష్టించాడు మిమ్మలను, మీ గురించి మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు, మీరు ఎలాగ పుట్టారు, దేనికోసం పుట్టారు, దేనికోసమే జీవించాలి అని మీకే మీరు తెలుసుకుంటూ దేవుడే సృష్టించాడని మీరు గుర్తించి దేవుని కోసం మాత్రమే జీవించడానికి దేవుడు మమ్మల్ని సృష్టించాడని మీరు తెలుసుకోవాలి. దేనికోసం, దేవుని ఆనందం కోసం మాత్రమే మీరు జీవించాలని మీరు తెలుసుకొని ఇక నుంచి దేవుని కోసం మాత్రమే జీవించండి, దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని సృష్టించింది తన కోసం మాత్రమే జీవించడానికి, తన ఆనందం కోసం మాత్రమే జీవించడానికి. అంతేకాని మీ శరీరాల కోసం మీరు జీవించడానికి కానే కాదు, మీ సుఖ సంతోషాల కోసం మీరు జీవించడానికి కానే కాదు, లోకంలో ఉండే వాటిని పొందుకోవటం కోసం మాత్రం జీవించడానికి కానే కాదు మిమ్మల్ని సృష్టించింది దేవుడు. కేవలము దేవుని కోసం మాత్రమే మీరు జీవించడానికి దేవుడు సృష్టించాడు. దేవుని కోసం మాత్రమే జీవించడానికి, దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించడానికి దేవుడు సృష్టించాడని మీరు తెలుసుకోండి. మరి మీరు జీవిస్తున్న కాలంలో కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే, కొంతమంది ఏమనుకుంటారంటే మీలో చాలామంది, మేము జీవిస్తున్న కాలంలో మేము చూసే వాటిని మా మెదడు తనకై తాను సొంతగా కోరుకుంటూ ఉంటుంది, వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది, పదే పదే ఫీలింగ్స్ కలిగి ఉంటుంది వాటి నిమిత్తము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వాళ్ళరా, మీరు చూసే వాటిని నిమిత్తము మీ మెదడు తనకే తాను ఒక మనిషిలాగా కోరుకోదు. ఒక మనిషి ఎలాగైతే కోరికలు కలిగి కోరికలు కోరుకుంటూ ఉంటాడో తనకై తాను, అలాగే మీ మెదడు తనకై తాను సొంతగా ఏ కోరికను కోరుకోలేదు. ఎందుకంటే తనలో తన సొంత జ్ఞానం లేదు కనుక, మెదడు మనిషి కాదు కనుక. మరి కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే, మేము చూసే స్త్రీలను, మేము చూసే పురుషులను, వారిని మా మెదడు ఇష్టపడుతూ ఉంది, వారిని ప్రేమిస్తూ ఉంటుంది, వారికి కావాలని కోరుకుంటూ ఉంది, వారితో కామ కోరికలను తీర్చుకోవాలని కోరుకుంటూ ఉంటుంది, కామ ఫీలింగ్స్తోనే కావలసిన ఫీలింగ్స్ సంబంధించిన కోరికలనే తలంపులనే ఆలోచిస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వాళ్ళరా, మీ మెదడి కంటూ సొంత జ్ఞానం లేదు కనుక మీరు మీ తల్లో వినే ఆ ఆలోచనలు, కోరికలకు సంబంధించిన ఆలోచనలు, ఫీలింగ్స్ సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా మీ మెదడువి కానే కాదు. మీ మెదడు సొంతగా ఆలోచించలేదు, ఎందుకంటే సొంత జ్ఞానం లేదు కనుక. మరి మీరు మీ తల్లో వింటున్న ఆ కోరికలకు సంబంధించిన ఆలోచనలు, ఆ ఫీలింగ్స్ సంబంధించిన ఆలోచనలు అన్నీ ఎవరివి అంటే, ప్రేమ సంబంధించిన ఆలోచనలు, ప్రేమ సంబంధించిన ఫీలింగ్స్ సంబంధించిన ఆలోచనలు అన్నీ ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్వే. మరి ఈ లూసిఫర్ అయిన సాతాను మీ అందరి శరీరాల మీద ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే, అది లోక పాలకురాలుగా ఉంది. మరి ఆ లోక పాలన ఆ లూసిఫర్కి ఎలాగ వచ్చిందంటే, మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళ శరీరాల కోసము లూసిఫర్ అయిన సాతాను మాటలు నమ్మి పాపం చేశారు. అందునిమిత్తము వారి సంతానమైన లోకమానవాళ్ళి అయిన మీ అందరి శరీరాల మీద సాతాను అధికారాన్ని కలిగి ఉంది. ఆదామావులైన వాళ్ళు సాతాను మాటలు విని నమ్మి
దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు సాతాను ఏం చేసిందంటే వారిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది, వారిని ఏలటం ప్రారంభించింది. వారిలోకి దాని సొంత జ్ఞానాన్ని, దాని పాపపు జ్ఞానాన్ని, దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని, శరీరక సంబంధమైన జ్ఞానాన్ని, పాపపు కోరికలను, పాప ఫీలింగ్స్ని పంపింది వారి తల్లోకి, ఆదాము అవ్వల్లోకి. అప్పటి నుండి ఆదాము అవ్వలను తన రాజ్యంలోనే జమ్ము చేస్తూ వచ్చింది లూసిఫర్. దేనికి అంటే మరి దాని రాజ్యము ఎలాగ ఉంది, ఎక్కడ సృష్టించుకుంది అంటే దేవుడు లూసిఫర్ని తన అనుచరులైన దూతలను తన రాజ్యం నుంచి గెంటివేసిన తర్వాత లూసిఫర్ సాతానుగా మారి వాయుమండలంలో తన రాజ్యాన్ని సృష్టించుకుంది. తన రాజ్యంలో తన అనుచరులైన దూతలలోకి దాని జ్ఞానాన్ని పంపింది. దాని స్వార్థ జ్ఞానాన్ని, పాప జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని, లోక సంబంధమైన పాప సంబంధమైన జ్ఞానాన్ని, శరీరక సంబంధమైన జ్ఞానాన్ని పంపింది దాని అనుచరులైన దూతలలోకి. దాని అనుచరులైన దూతలైన వాళ్ళు మనుషుల మధ్యకి వచ్చి వాయుమండలంలో జీవిస్తూ మనుషుల మధ్యకి వచ్చి వారిలోకి ప్రవేశించి వారిలో ఉండి సాతాను మనుషులలోకి ప్రవేశించి మనుషుల శరీరాలతోనే, అది దాని జ్ఞానంతోనే, లోక సంబంధమైన జ్ఞానంతో, పాప సంబంధమైన జ్ఞానంతో, లోకానికి సంబంధించిన జ్ఞానంతోనే, ఫీలింగ్స్తోనే, పాప సంబంధమైన ఫీలింగ్స్తోనే, పాప సంబంధమైన కోరికలతోనే జీవించడం ప్రారంభించింది ఆదాము అవ్వలలో నుండి. వాటి గురించి, ఆ లూసిఫర్ గురించి, దాని అనుచరులైన దూతల గురించి ఆదాము అవ్వలకు తెలియకపోవటం వలన వారి సంబంధించిన ఆ ఆలోచనలన్నిటినీ, లూసిఫర్ సంబంధించిన ఆ జ్ఞానం మొత్తాన్ని, ఆ పాప జ్ఞానం మొత్తాన్ని, పాప కోరికలను, ఫీలింగ్స్ అన్నిటినీ కూడా తమవిగా అనుకొని లోకం కోసం జీవించడం ప్రారంభించారు, శరీరం కోసం జీవించడం ప్రారంభించారు. ఇంకా లూసిఫర్ వారి నిమిత్తము వారి సంతానమైన లోకమాన వాళ్ళందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి ఆదాము అవ్వల సంతానమైన లోకమాను వాళ్ళందరిలోకి దాని జ్ఞానాన్ని ఉంచింది, దాని కోరికలను, ఫీలింగ్స్ని ఉంచింది వారి తల్లో. అవన్నీ కూడా నరులైన వాళ్ళు వింటూ ఉంటారు వారి తల్లో. అవును, ఈ తరంలో కూడా జీవిస్తున్న వారు కూడా లోక సంబంధమైన జ్ఞానం మీకు ఉంది అంటే, శరీర సంబంధమైన జ్ఞానం మీకు ఉందంటే, పాప సంబంధమైన జ్ఞానం మీ తల్లో మీరు వింటున్నారు అంటే, పాప సంబంధమైన కోరికలు, పాప సంబంధమైన ఫీలింగ్ సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా మీరు మీ తల్లో వింటున్నారంటే అవన్నీ కూడా మీ మెదడుకి ఉండ జ్ఞానం కానే కాదు, మీ మెదడు ఆలోచించే ఆలోచనలు కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా లూసిఫర్ అవే. లూసిఫర్ మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండి మిమ్మల్ని లోకం కోసం జీంపు చేయాలని కోరుకొని అలా పంపుతూ ఉంటుంది దాని జ్ఞానాన్ని, దాని కోరికలను, ఫీలింగ్స్ని. వాటినే మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అలాగే అది ఎలాగ పంపుతుంది మీ తల్లోకి అంటే, చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు ఉన్నప్పుడు ఆ చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు ఏం చేస్తారంటే, వాళ్ళు మీ ఫోన్కి ఫోన్ చేసి మీతో మాట్లాడుతూ ఉంటారు, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీతో కలిసి పాపానికి సంబంధించిన ఆలోచనలను మీతో పంచుకుంటూ ఉంటారు. పాపాన్ని ఎలాగ చేయాలి అనే ఆలోచనలను మీతో పంచుకుంటూ వారు జీవిస్తూ ఉంటారు. ఇంకా వారి సెల్ ఫోన్ ద్వారా కూడా మీతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పాప సంబంధించిన వీడియోలను, పాప సంబంధించిన మెసేజ్లను మీ సెల్ ఫోన్ పంపుతూ ఉంటారు. వారి కోరికలను, ఫీలింగ్స్ అన్నిటినీ కూడా, వారి పాప సంబంధించిన కోరికలను, ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీకు చెబుతూ మీతో మాట్లాడుతూ ఉంటారు. సెల్ ఫోన్ పంపుతూ మెసేజ్లను, వీడియోలు పంపుతూ. అలాగే అవన్నీ మీతో మాట్లాడినప్పుడు, చెడ్డవాళ్ళని మీ స్నేహితులు వాటన్నింటినీ మీతో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. మీరు వినేవి అన్నీ కూడా మీ మెదడువి కానే కాదు. అవన్నీ కూడా మీ చెడ్డవాళ్ళైన మీ స్నేహితులే కనుక అవన్నీ వారివే. ఇంకా వారి చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు మీ ఫోన్కి చెడు మెసేజ్లను, పాప మెసేజ్లను పంపినప్పుడు అవన్నీ కూడా మీ ఫోన్వి కానే కాదు. మీ శరీరము ఒక ఫోన్ లాగా ఉంటే మీ మెదడు ఫోన్లో ఉండే మెమరీ లాగా ఉంటుంది. అవన్నీ కూడా మీ స్నేహితులైన వాళ్ళు, చెడ్డవాళ్ళైన మీ స్నేహితులైన వాళ్ళు వారి ఫోన్ నుంచి మీ ఫోన్కి ఫోన్ చేసి మాట్లాడే మాటలు కానీ, చెడు మాటలు కానీ
వారు పంపే చెడు మెసేజ్లు కానీ, వారు పంపే చెడు వీడియోలు కానీ మీ ఫోన్ నుండి రావు. మీ ఫోన్ సొంతవి కాదు. అలాగే మీ ఫోన్ మెమరీలో ఉండవి కాదు అవన్నీ కూడా. అలాగే ఈ లోకాధికారి అయిన సాతాను కూడా అది లోకాన్ని మీద అధికారాన్ని కలిగి ఉండి, మీ శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి, శరీరానికి సంబంధించిన కోరికలను, శరీరానికి సంబంధించిన ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. ప్రేమ సంబంధించిన ఫీలింగ్స్ని, ప్రేమ కోరికలకు సంబంధించిన ఫీలింగ్స్ని, ఆలోచనలు అన్నింటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీ మెదడు కాదు. దేనికి అంటే మీ మెదడుకి అంటూ సొంత జ్ఞానం లేదు కనుక ప్రేమ ఫీలింగ్స్ని సంబంధించిన ఆలోచనలను ఆలోచించలేదు. మీ మెదడు తనకే తాను ప్రేమను ప్రేమించదు, ఎవరిని కూడా ప్రేమించదు, ఎవరి మీద కోపోద్రేగాలను కలిగి ఉండదు, పగలు ప్రతీకారాలను కలిగి ఉండదు. మీరు మీ తలలో వింటున్నారంటే ఆ ప్రేమ సంబంధించిన ఆలోచనలు కానీ, ప్రేమ సంబంధించిన ఫీలింగ్స్ సంబంధించిన ఆలోచనలు కానీ, కోపోద్రేగాలకు సంబంధించిన ఆలోచనలు కానీ, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు కానీ మీరు మీ తలలో వింటున్నారంటే అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు, మీ మెదడువి కానే కాదు. మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లోకాధికారి అయిన సాతానువే అని నేను మీకు చెప్తున్నాను. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలకు లూసిఫర్ పంపే దాని కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా వారు తెలుసుకోలేకపోయారు. అవన్నీ కూడా వారి అనుకొని పాపాలు చేస్తూ వచ్చారు. చాలా ఎక్కువ మంది వారు పాపాలు చేయటం వలన వాళ్ళు ఎక్కడ ఉండారంటే వాళ్ళు అపవిత్రులుగా మారారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు వారు అపవిత్రులుగా మారారు. అపవిత్రులుగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు. అందుకే తన రాజ్యానికి తీసుకోలేదు అపవిత్రులుగా మారిన వారిని. వారిలో కొందరిని నరకానికి పంపాడు, మరి కొందరిని ఇక్కడనే ఉంచాడు. మరి ఈ లోకంలో ఉండే అపవిత్రులుగా మారిన వాళ్ళు ఎలాగ జీవిస్తున్నారంటే, అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఈ లోకంలో వారు ఉండటం వలన లోకాధికారి అయిన సాతాను ఏం చేసిందంటే వాయుమండలంలో దాని రాజ్యాన్ని నిర్మించుకొని ఆ వాయుమండలంలో ఉన్న దాని రాజ్యంలోకి అపవిత్రాత్మగా మారిన వారిని చేర్చుకుంది. ఇప్పటి వరకు చనిపోయిన వారిని, ఈ లోకంలో ఉండ అపవిత్ర ఆత్మలుగా మారిన వారిని తన రాజ్యంలో చేర్చుకొని తన రాజ్యంలో జీవింప చేస్తూ ఉంది. వారిలోకి అపవిత్రాత్మలుగా మారిన వారిలోకి సాతాను దాని పాపపు జ్ఞానాన్ని వారి తలలోకి పంపింది. పాపపు కోరికలైన ఫీలింగ్స్ని అపవిత్రాత్మలోకి పంపింది. ఇంకా దాని పాపకు సంబంధించిన కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా, ప్రేమ సంబంధించిన ఫీలింగ్స్ని, కోపోద్రేగాలకు సంబంధించిన ఫీలింగ్స్ని, ఆలోచనలు అన్నిటినీ కూడా, దాని జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఆ అపవిత్రాత్మలోకి పంపింది. ఆ అపవిత్రాత్మలోకి పంపి వారిని ఏం చేసిందంటే మనుషుల మధ్యకి పంపింది. అపవిత్రాత్మలుగా మారిన వారిని, ఆ అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భూమి మీద వారి కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి వారికి నచ్చిన వారిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అంటే అపవిత్రాత్మలుగా మారిన నరులైన వాళ్ళు వారి కుటుంబ సభ్యుల వారి ఇంటిలోకి వచ్చి వారి ఇంటిలో నూతనంగా పుట్టిన శిశువులోకి ప్రవేశించి ఆ సాతాను నుండి పొందుకున్న పాపపు జ్ఞానంతో, శరీర సంబంధించిన జ్ఞానంతో, లోకానికి సంబంధించిన జ్ఞానంతో జీవిస్తూ, పాపపు కోరికలతో, ఫీలింగ్స్తో జీవిస్తూ ఆ శిశువులను జీవం చేయటం ప్రారంభించారు. ఎలాగ జీవింప చేస్తారంటే ఆ శిశువులు అయిన వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై వృద్ధులయ్యి చనిపోయే వరకు కూడా అలాగ జీవం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు జరిగింది అదే, ఇక నుంచి జరిగేది కూడా అదే. ఇది దేవుడు నిర్ణయించిన తన సృష్టి కార్యము. అలాగెందుకు చేశాడంటే దేవుడు ఆదామవులను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తనకు ప్రియమైన పిల్లలుగా ప్రేమించాడు. అందుకే వారిని పరీక్ష పెట్టినప్పుడు వారికి పరీక్షలు తప్పారని వారిని మరణానికి అప్పగించకుండా వాళ్ళు ఏ శరీరం కోసం అయితే సాతాను మాటలు విని పాపం చేశారో వారి అదే శరీరాల మీద సాతానుకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. తల్లిదండ్రులు చేసిన పాపానికి వారి సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద కూడా దేవుడు సాతానుకు అధికారం ఇచ్చాడు. ఇప్పటి వరకు మీ కుటుంబాలలో ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజల శరీరాల్లోకి, వారి తలలోకి సాతాను
దాని పాపపు జ్ఞానాన్ని పంపింది, దాని పాపపు కోరికలను పంపింది, దాని పాప ఫీలింగ్స్ పంపింది. అవన్నీ కూడా వాళ్ళే అనుకొని వాళ్ళు వాటితోనే జీవించారు. అవన్నీ కూడా వాళ్ళే కాదు. అందుకే వాటితో జీవించడం వల్లనే వారు అపవిత్రాత్మగా మారి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ శిష్యువులకు ప్రవేశించి వాళ్ళతో ఉండి జీవించడం ప్రారంభిస్తూ వచ్చారు. సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో, కోరికలతో, ఫీలింగ్స్తో. ఈ తరంలో కూడా అలాగే జరుగుతుంది. మీ కుటుంబాలలో చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు సాతాను రాజ్యంలో జీవిస్తూ వాళ్ళు సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో, పాప సంబంధమైన జ్ఞానంతో, శరీరానికి సంబంధించిన జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో, పాపపు కోరికలతో, పాప ఫీలింగ్స్తో ఉన్న ఆలోచనలతో చేస్తూ ఉంటారు. వాళ్ళు అపవిత్రాత్మగా మారిన మీ కుటుంబాలు చనిపోయిన వాళ్ళు అపవిత్రాత్మగా మారి మీ కుటుంబాలలో పుట్టిన శిష్యువులో ప్రవేశించి ఆ శిష్యువులో ఉండి సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది దేవుని సృష్టి కార్యము. ఈ సృష్టి కార్యాన్ని ఎందుకు చేశాడంటే ఆదామవులైన వారి సంతానమైన లోకమానవాళి చేసిన ఆదామవులు చేసిన పాపానికి, అది లోకమానవాళి అందరూ చేసిన పాపానికి కానే కాదు. మీరు చేసిన పాపానికి కానే కాదు, సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము మీరు చేసిన పాపం మాత్రం కానే కాదు. మీరు చేసిన పాపానికి కానే కాదు, మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులు చేసిన పాపానికే దేవుడు సాతానుకి మీ అందరి శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. కనుక సాతాను మీ కుటుంబంలో చనిపోయిన వారిలోకి, అపవిత్రాత్మకు మారిన వారిలోకి దాని పాప జ్ఞానాన్ని, పాపపు కోరికలను, ఫీలింగ్స్ పంపింది. వాటితోనే అవి అపవిత్రాత్మగా మారిన మీ కుటుంబాలలో చనిపోయిన మీ పూర్వీకులైన వాళ్ళు మీ కుటుంబంలోకి ప్రవేశించి సాతాను యొక్క జ్ఞానంతో ప్రవేశించి, సాతాను యొక్క కోరికలతో, ఫీలింగ్స్తో ప్రవేశించి మీరు ఎప్పుడైతే పుట్టారో మీ శరీరంలో ప్రవేశించారు. మీరు పాప జ్ఞానము, పాపానికి సంబంధించిన జ్ఞానము, పాపానికి సంబంధించిన కోరికలు, ఫీలింగ్స్ అన్నీ కలుగుతున్నాయంటే మీ తల్లో, అవన్నీ అపవిత్రాత్మగా మారిన మీ కుటుంబ సభ్యులవే, మీకు పూర్వీకులైన వారివే అని నేను మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా మీ మెదడు కానే కాదు. మీరు బాధపడవద్దు, మీరు చింతించవద్దు వాటి నిమిత్తము. మీరు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీ మెదడికంటూ పాపపు జ్ఞానం లేదు, పాపపు కోరికలు లేవు, ఫీలింగ్స్ లేవు. కేవలము మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాపానికే లూసిఫర్కి దేవుడు మీ శరీరాల మీద అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతోనే అది మీ పూర్వీకులైన వాళ్ళు చనిపోయిన వాళ్ళలోకి దాని జ్ఞానాన్ని పంపింది. అపవిత్రాత్మగా మారిన మీ పూర్వీకులైన వాళ్ళు మీరు పుట్టినప్పుడు మీ శరీరంలో పంపారు. ఇదే జరుగుతుంది. కనుక ఈ అపవిత్రాత్మగా మారిన వాళ్ళు, ఈ లూసిఫర్ అందరూ కూడా మానసిక రోగులు, భయస్థులు, పిరికివాళ్ళు. దేనికి అంటే వాళ్ళు మీ శరీరంలో ఉండి పాపానికి సంబంధించిన కోరికలతో, ఫీలింగ్స్తో జీవిస్తూ ఉన్నప్పుడు వాటిని ఎక్కడ మీరు కనిపెడతారో అని నిరంతరం భయపడుతూ ఉంటారు. మానసిక రోగంతో ఉంటారు, పిరికితనంతో ఉంటారు. మీరు కనుక వాటికి భయపడకుండా ధైర్యంగా ఉంటే అవి పంపే ఆలోచనలను, జ్ఞానాన్ని, పాప జ్ఞానాన్ని, పాప కోరికలను, ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీరు మీ తల్లో వింటారు. కనుక వాటన్నిటినీ మీరు కనిపెడితే, మీ ధైర్యంగా ఉండి మీరు కనిపెడితే మీ ధైర్యమే ఆ అపవిత్రాత్మలకు, ఆ సాతానుకు పిరికితనం అవుతుంది, భయం అవుతుంది, మానసిక మీకు అవుతుంది. ఆ పిరికితనంతో, ఆ భయంతో, ఆ మానసిక రోగంతో, సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో వారు జీవించలేరు. మీ శరీరంలో ఉండి వాళ్ళు మీ నుండి వెళ్ళిపోతారు, విడిచిపెట్టిపోతారు మీ శరీరాన్ని. కనుక అపవిత్రాత్మగా మారిన మీ పూర్వీకులైన మీ కుటుంబ సభ్యులకు భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మానసిక రోగులు. మీ ధైర్యమే వాళ్ళకి పిరికితనం అవుతుంది, మీ ధైర్యమే వారికి మానసిక రోగం అవుతుంది, మీ ధైర్యమే వాళ్ళకి భయం అవుతుంది. ఆ భయంతోనే వాళ్ళు జీవించలేరు, వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టిపోతారు. మీరు కనుక భయపడితే, అపవిత్రాత్మలకు భయపడితే, మీ కుటుంబాల్లో చనిపోయిన అపవిత్రాత్మలైన వాళ్ళు మారిన వారికి మీరు భయపడితే, మీ భయమే వారికి ధైర్యం అవుతుంది, మీ భయమే వారికి బలం అవుతుంది. ఆ బలంతోనే, ఆ ధైర్యంతోనే మీ తల్లోకి లూసిఫర్ నుంచి పొందుకున్న జ్ఞానంతో వారు జీవిస్తూ ఉంటారు. మీ తల్లో ఉండి, మీ శరీరంలో ఉండి జీవిస్తూ ఉంటారు, మీ శరీరంలో పంపుతూ ఉంటారు.
ఆ ఆలోచనలు కొంతమంది బయట ఉండి పంపుతూ ఉంటారు, అపవిత్రాత్మక మారిన వాళ్ళు. ఆ ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. కనుక వారికి భయపడవద్దు. మీ పూర్వీకులైన వారి వలె మీరు సాతాను యొక్క జ్ఞానంతో, సాతాను యొక్క కోరికలతో, ఫీలింగ్స్తో మీరు జీవించవద్దు. అవన్నీ కూడా మీ మెదడు నుంచి వచ్చేవి కాదు. మీరు మీ తలలో వింటూ ఉంటారు. కోరికలకు సంబంధించిన ఆలోచనలు, ఫీలింగ్స్ సంబంధించిన ఆలోచనలు, ప్రేమ సంబంధించిన ఆలోచనలు, కోపోద్రేకాలకు సంబంధించిన ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నిటిని కూడా మీరు మీ తలలో వింటూ ఉంటారు. మీరు జీవిస్తున్న కాలంలో సమయ సందర్భాన్ని బట్టి సాతాను ఏం చేసిందంటే కోపోద్రేకాలకు సంబంధించిన ఆలోచనలను మీ తలలోకి పంపుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్స్నే మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది. అలాగే సమయ సందర్భాన్ని బట్టి మీరు ప్రేమించే వారిని, మీరు ఇష్టపడే వారి నిమిత్తము, మీరు కోరుకునే వారి నిమిత్తము ప్రేమ సంబంధించిన ఆలోచనలను మీ తలలోకి పంపుతూ ఉంటుంది సాతాను అపవిత్రాత్మల ద్వారా. మీ శరీరంలో కూడా వాటి ఫీలింగ్స్ పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీవి కాదు కనుక వాటి అనుసారంగా జీవించమాకండి. వాటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుని కోసం జీవించండి. దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని సృష్టించుకుంది తన కోసం మాత్రమే జీవించడానికి అని మీరు తెలుసుకోండి. దేవుని కోసం మాత్రమే జీవించండి. దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. ఈ సంగతులన్నీ నాకే నేను చెప్పడం లేదు, కానీ మీ తండ్రి అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడికి ఎంచుకున్నాడు కనుక మీ కింద మీ పనివాడిగానే నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట కూడా మీ తండ్రి అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. మరి మీ తండ్రి అయిన దేవుడు నాకెందుకు చెప్పాడు అంటే, ఆదామవ్వలు చేసిన పాపానికి, ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు ఉండే అన్ని తరాల ప్రజల శరీరాల మీద సాతాను అధికారాన్ని కలిగి ఉండి దాని పాప జ్ఞానాన్ని, దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని, దాని శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని నరుల తల్లోకి పంపి వారిని జీవము చేస్తుందని దేవుడు చూశాడు. నరులైన వాళ్ళు వారి తల్లో వినే ఆ పాప జ్ఞానం మొత్తము లూసిఫర్ దాన్ని వారికి తెలుసుకోలేకపోతున్నారు. ఆ జ్ఞానంతోనే నాకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉన్నారు అని దేవుడు చూసి, మీరు మీరు సాతాను యొక్క జ్ఞానంతో ఎలాగ జీవిస్తున్నారో మీకు చెప్పడానికి, సాతాను ప్రభావానికి గురి కాకుండా మిమ్మల్ని కాపాడటానికి, సాతాను ప్రభావాన్ని మీ మీద తగ్గించడానికి, సాతాను జ్ఞానాన్ని మీరు ఎలాగ చంపాలో మీకు చెప్పడానికి, మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని తనకు ప్రియమైన పిల్లలుగా ప్రేమించి నాకు చెప్పిన సంగతులనే, మీ నిమిత్తం నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఎన్ని దేవుని గొప్పతనము కేవలం మిమ్మల్ని ప్రేమించి మాత్రమే మీరు తెలుసుకోలేకపోతున్నారు. సాతాను యొక్క జ్ఞానాన్ని, సాతాను యొక్క కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు నాకు చెప్పాడు. వాటినే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే, మీకు తెలియపరిచి వాటి ప్రభావాన్ని మీ మీద తగ్గించమని దేవుడు నాకు తెలియపరిచాడు. వాటిని ఎలాగో చంపాలో దేవుడు నాకు చెప్పాడు. మీరు మీ తల్లో వినే సాతాను యొక్క జ్ఞానంతో అనుసారం మీరు జీవించకుండా ఉంటే ఆ జ్ఞానం చనిపోతుంది. మీరు మీ సాతాను మీ శరీరంలో పంపే దాని కోరికలతో, ఫీలింగ్స్తోనూ మీరు జీవించకుండా ఉంటే ఆ ఫీలింగ్స్, కోరికలన్నీ కూడా చనిపోతాయి. వాటిని చంపేయండి. దేవుని కోసం జీవించండి. దేవుని ఆనందం కోసం జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. మీరు నాతో మాట్లాడాలనుకుంటే కింద నా నెంబర్ ఇస్తున్నాను. మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. మీకు అనేక సంగతులను చెప్తాను. నేను మీ కింద మీ పనివాడిగానే చెప్తాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.